అయితే ఆలుమొగలంటే పెళ్ళైన కొత్తలో మంచిగానే ఉంటారట. ఇక ఏడాది అయినాక ఇక ఇంట్లో రామాయణం షాలవుతుందట. నిజమేనా అనొల్లా? ఫస్ట్ ఏడాదిలనేమో నీకోసమే నేను, నువ్వు లేక నేను లేను, నువ్వు నేను వేరు కాలే కాము. ఇగో ఇలాంటి డైలాగులు ఉంటాయట కదనొల్లా. ఇక కొన్ని ఏళ్ళు అయినాక అస్సలు కథ ఎట్లుంటుందో నేను చెప్పవలసిన పని లేదు కావచ్చు కొందరికి. ఇక మీరే ఒకరికొకరు చెప్పుకోండి. అయితే ఆలుమొగలు ఎంత కీసులాడుకున్నా, ఎంత మాట మాట అనుకున్నా, పండ్లు కొరుక్కుంటా ముంగీసల్ లెక్క చూసుకున్నా ఒకల మీద ఇంకొకరికి ప్రేమ మాత్రం పోదల్లా. ఇక ఆ పాయిరం అంటే అట్లనే ఉంటుంది. కాకపోతే బయట పడరు గంతే. ఏదైనా ఆపద వచ్చినప్పుడే ఆ పాయిరం అంతా బయటకు వస్తుంది. అందుకే కాదల్లా అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అని పాట కూడా వచ్చింది. సరే సరే సరే, నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని బోర్ కొట్టనియా కానీ ఆ ముచ్చటేందో చూడుర్రి మీరే. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, మీదికి వస్తుండు. షబాష్, ఇప్పుడు ఇంటామె కూడా వస్తున్నది. ఈ అమ్మకు దండం పెట్టవలసిందే, ఎందుకో చెప్తా. అయితే వీళ్ళు ఆలుమొగలు. ఈ పెద్దాయన వయసు 64 ఏండ్లు, భార్యకు 56 ఏండ్లుంటాయి. ఇక వీళ్ళు కేరళలో ఉంటారు. అయితే పెనిమిటి ఇంటి దగ్గర షెట్ ఎక్కి ఏవో కాయలు తెంపుతుంటే షెట్టు కొమ్మ ఇరిగింది. లటుక్కుమని బాయిల పడ్డాడు. ఇక అందులో నీళ్లు కూడా ఉన్నాయి. ఇంటామె చూసింది. బాయిల పడ్డ పెనిమిటిని కాపాడుకునేందుకు ఆమె పానం అడ్డం పెట్టింది. తాడుతోని బాయిల దిగింది. పెనిమిటి నీళ్లలా మునగకుండా గట్టిగా పట్టుకున్నది. దగ్గర అర్ధగంట సేపటి దాకా ఇట్లనే ఉన్నదట. ఇక కాపాడుమని కేకలేసుడుతోనే చుట్టుముట్టున్నోళ్ళు పోలీసులను వాళ్ళను వీళ్ళను పిలిపించిరు. ఇక వాళ్ళొచ్చి బాయిలో ఉన్నోళ్ళను బయటికి తీసేందుకు ఇగో ఇట్లా లోపల వలలేసిర్రు. మరి ఈ వలల కూసోవాలే కదా. ఇగో ఈడ కూడా భార్యనే సాహసం చేసింది. పెనిమిటిని ఎత్తుకొని ఈ వలల కూసుండబెట్టింది. ఇక ఈయనే పైలంగా మీదికి పోయినాక వెనక చీరి ఆమె బయటకు వచ్చింది. నిజంగా గ్రేటే కదా. పెనిమిటి పానాలు నిలబెట్టాలని పానాలకు తెగించి మరి సాహసం చేసిందంటే ఆలుమొగల బంధంలో ఉన్న మహత్యమే కావచ్చు. అసలు ఈ కాలం ఎట్లున్నదల్లా, భార్యాభర్తలకు నిమిషం కూడా పడితే ఒట్టు, తాపకోసారి కీసులాడుకునుడు, కోపాలత్తే సంపుకునేదాకా కూడా పోతాండ్రు. మొన్ననైతే ఒకడు ఇంటామెని చంపి మరి ముక్కలను కుక్కర్లు ఉడికిచ్చిండు. కానీ అందరట్లా ఉండరోల్లా. పెనిమిటి ఎసుంటోడైనా గాని ఇగో ఇట్లా పానాలు నిలబెట్టే భార్యలు కూడా ఉంటారు. నిజంగా ఈ తల్లికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే కదా.